నేటి ఉదయం నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నామని, విద్యార్థులు అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోనికి పంపించమన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచామని ఆర్ఐఓ వరప్రసాద్ తెలిపారు. నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను జిల్లాలోని 29 ప్రభుత్వ, 52 ప్రైవేటు కళాశాలలో కలిపి మొత్తం 81 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8:30 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. సమయం 9 దాటితే సహేతుక కారణాలతో కేంద్రానికి చేరుకునే విద్యార్థులను చీఫ్ సూపరింటెండెంట్ పరిశీలించి 2 నుంచి 5 నిమిషాలు ఆలస్యం వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 25,735, వొకేషనల్ విభాగంలో 1,200 మంది కలిపి 26,935 మంది హాజరవుతున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 25,334, వొకేషనల్కు 1,135 మంది కలిపి 26,469 మంది హాజరవుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి జనరల్ విద్యార్థులు 51,069 మంది, వొకేషనల్ విద్యార్థులు 2,335 మంది కలిపి మొత్తం 53,404 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షలను సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహిస్తున్నారు. పరీక్ష అధికారుల సెల్ ఫోన్లు, జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఇంటర్ బోర్డ్ ట్రాకింగ్ చేస్తుంది. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, అభ్యంతరకర వస్తువులు, కాగితాలు తీసుకెళ్లకుండా ఒక్కో కేంద్రంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఫీజు చెల్లించలేదని, ఇతర కారణాలతో కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, హాల్ టికెట్ పై కళాశాల స్టాంపింగ్, ప్రిన్సిపల్ సంతకం లేకున్నా సరే పరీక్షకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అలాగే హాల్ టికెట్లో మీడియం, ద్వితీయ భాష వంటి పొరపాట్లు ఉన్నా విద్యార్థి ధృవీకరణతో పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కు గురైతే పరీక్ష ముగిశాక ఆ విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులకు లేదా కళాశాల యాజమాన్యానికి అప్పగించాలన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,116 మంది ఇన్విజిలేటర్స్, హై పవర్ కమిటీతో పాటు జిల్లా పరీక్షల కమిటీ 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జెరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.